ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు సింపుల్గా ఈ రెసిపీ చేసుకొని సూపర్గా ఉంటుంది. పిల్లలకు బాక్స్ కానీ ఇంట్లో తినడానికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అన్నం తీసుకొని నిమ్మరసము మంచిగా నిమ్మకాయ అనేది పిండుకొని అన్నంలోనే కలిపేసుకోవాలి. తర్వాత సాల్ట్ మనకు టేస్ట్ తగినంత సాల్ట్ నిమ్మరసం వేసి అన్నంలో మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని శనగకాయ పప్పు 2 టేబుల్ స్పూన్లు, అలాగే మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, తర్వాత వచ్చేసి తిరువాత గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ అవన్నీ వేగిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అవన్నీ వేగినాక పసుపు కూడా వేసి బాగా కలిపి ముందుగా కలిపెట్టుకున్న రైస్ వేసి మంచిగా పోపులో కలిపెట్టేసుకోవాలి. సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఇట్లా కలబెట్టుకుంటూ ఉంచుకోండి. తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.